జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అంటే ఇంతకు ముందు దానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. పరిపాలనలో చాలా సురక్షితంగా సాగేది. మళ్ళీ ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి ఫస్ట్ ఆశ చూపించాడు. ఇంకా అకౌంట్లో డబ్బు వేస్తామన్నాడు, ఆటోలకు డబ్బులు వేస్తామన్నాడు, అడగకుండానే అన్ని ఇస్తామన్నాడు. ఆ తర్వాత మోసపూర్వకంగా ప్రతి ఒక్క దాంట్లోనే రేట్లు ఎక్కించాడు. నిత్యావసర సరుకులు కానీ, ఆటోకు సంబంధించిన డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ప్రతి ఒక్క దాంట్లోన రూ. 10 ఇచ్చి రూ. 100 దోచేస్తున్నాడు. అట్లుండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పదు కదా. వాలంటీర్లందరూ ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు కూడా చేస్తున్నారు. తెలియనేటి ఇండ్ల కాడికి పోతారు, మేము చేస్తామంటారు కానీ వాళ్ళు మాకు కార్డు లేదు, లేకుండా పోతే ఓటర్ ఐడి లేదంటే కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ కరెక్ట్గా లేదు. చేస్తామంటారు, లేకపోతే ఎక్కడన్నా పోయి అడుక్కోండి, సచివాలయానికి పోండి అని ఇస్తారు. ఇండ్ల కాడికి పోయినాడు సచివాలయం జరిగిపోతే సచివాలయం వాళ్ళు వాలంటీర్ వస్తుంది పోండి అంటారు. చాలామందికి ఇప్పటికి కూడా ఓటర్ ఐడి కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, ప్రూఫ్లు ఏం అడిగినా కరెక్ట్గా వాళ్ళు పనిచేయట్లేదు. ఫస్ట్ అయితే ఇంకా చంద్రబాబు నాయుడు మీద కక్షపూర్వకంగా అన్ని కక్షలు సాధించారు. ఆయన బ్యానర్లు చించారు, అవకాశాలు ఎన్నో భయభ్రాంతులు చేశారు, చాలా మందిని భయపెట్టించారు, కేసులు పెట్టారు, మర్డర్లు చేశారు, అన్ని రకాలుగా చేశారు. కానీ ఇప్పుడైతే ఏది లేదు కదా, అంతా వన్ సైడ్గా ఇప్పుడు వాళ్ళలో ఉండే జనాలంతా ఇక్కడ వచ్చేస్తా ఉంటే ఇప్పుడైతే ఏం మాట్లాడడం లేదు, గమ్మున ఉన్నారు. ప్రతి ఒప్పట్లో కూడా ఒకప్పట్లో చాలా దౌర్జన్యం చేశారు. ఇప్పుడైతే అన్ని కూడా తగ్గదా వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ చేశాను, అన్ని నేనే చేస్తాను అంటున్నాడు. ఏది చేసినాడు దాని పేరు చెప్పండి. ఏది లేదు. ప్రతి ఒక్కటి ఆయన పాలనలో బ్రహ్మాండంగా అడగకుండానే 100 చెప్తే 500గా స్కీములు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఇంకా రేపు ఎలా వస్తుందో అనే దాన్ని కనిపెట్టి ఒక రోజు ముందుగానే అన్ని తయారు చేసింది చంద్రబాబు. మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంతా చూసేసి వస్తున్నాం. ఓకే. ఇంత ముందు నేను ఇక్కడ కుప్పం కాలేజీలో చదువుతున్నా, డాక్టర్ వైసీ జెన్సన్ కాలేజ్. చెప్పండి. అక్కడ స్కూల్స్ అంతా అప్పుడు వచ్చి కింద కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పుడు టేబుల్స్ పెట్టడము, రోజుకు ఒక పూట వెరైటీగా భోజనాలు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారంట. అక్కడ వాళ్ళే చెప్పారు, మేము చూసామన్నమాట. అది ఉంది కదా ఇంతో అంతో అనేసి. ఉందనుకునే నమ్మినారు. టీచర్లతో మొదలుకొని గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా చాలా మంది వరకు చాలా స్పందన ఇచ్చినారు. జగన్ అన్న వస్తే బాగానే ఉంటుందని పరిపాలన ఒకసారి చూద్దామని చూసినారు. ఇప్పుడు మహిళల కాడ నుంచి, ఉద్యోగస్తుల కాడ నుంచి, అంగన్వాడీ టీచర్ల కాడ నుంచి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు కదా. ప్రతి ఒక్కరు అనుభవిస్తా ఉన్నారు. ఇప్పుడే కదా తెలుస్తా ఉంది. ఇళ్ళకి తన పండుగ అయిపోతుంది కదా. ప్రతి ఒక్కరికి చంద్రబాబు ఖచ్చితంగా 100% ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి. ఆయన వస్తేనే పాలన బాగుంటుంది, ప్రజలు క్షేమంగా ఉంటారు. ఏ ఒక్క గలాట్లు ఇలాంటి మర్డర్ల కేసులు కానీ ఏది ఉండదు అనేసి అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నాడు, కట్టుకున్నాడు. కట్టేదానికి అన్ని రెడీ చేస్తే వీళ్ళు చాలా మంది నిర్బంధం చేసినారు. అది కావడంలో ఇప్పుడు మీ ఇంటి గురించి మాట్లాడతారు ఏంది? ఆయన్నే ఇక్కడికి రాకుండా జీవో పాస్ చేసుకున్నాడు కదా సార్. జీవో పాస్ చేసి ఆయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే కుప్పాన్ని డెవలప్మెంట్ చేసి ఆయన సొంత నియోజకవర్గాన్ని ఇల్లు లాగా. ఇప్పుడు బయట దేశాలు, విదేశాల్లో కూడా ఏమంటారు, చంద్రబాబు సొంత ఊరు ఏది అంటే కుప్పం అంటున్నారు. ఒకప్పట్లో కుప్పము మూలబడిన ప్రాంతం, ఎవరికి తెలియదు. పలంనేరులో బస్సు ఎక్కుతామంటే బస్సు పేరు చెప్పేటోళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కట్టిన ఊర్లో ఆయన డెవలప్మెంట్ చేసిన కాలేజీలు కానీ, రోడ్లు కానీ, లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు పేరే ఉంది. నన్ను అడగకపోతే మీరు ఏ బిడ్డని అడిగినా అదే మాట చెప్తారు. అలాంటప్పుడు ఆయనే రాకూడదు, ఆయన బ్యానర్లు ఉండకూడదండి. అంత దౌర్జన్యం చేసిన వాళ్ళు ఇంక దీన్ని ఏం చెంటారు? దీన్ని కూడా అలాగే అంటారు.